క్లాస్ విద్యార్థులందరూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు విశాఖపట్నంలోని అడివరంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో అందరూ కలిసాం. సుమారు 120 మంది పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఆనాటి స్మృతులను గుర్తు చేసుకొని ఒకరికొకరు ఆప్యాయంగా ఆనందంగా ఉల్లాసంగా గడిపాం. నిజంగా మేము 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సెయింట్ పీటర్స్ హై స్కూల్లోనే చదువుకున్నాం. మాకు నిజంగా ఈరోజు మేమందరం ఈ స్థాయిలో ఉన్నామన్నా, అందరం క్రమశిక్షణతో ఉన్నామన్నా, ఒకరికొకరం స్నేహబంధాన్ని ఇంకా కొనసాగిస్తున్నామంటే దానికి కారణం మాకు అప్పటి హెడ్ మాస్టర్ అయినటువంటి స్వర్గీయ మాథ్యూ ఆల్పట్ మాస్టరు, అదేవిధంగా మాకు డ్రిల్ మాస్టర్ అయినటువంటి దాస్ మాస్టర్ గారు. వారిద్దరూ చూపిన బాటలో ఈరోజు వరకు మేమందరం క్రమశిక్షణ పాటిస్తూ అందరం స్నేహబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆ ఇద్దరు మాస్టర్లకి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మేము ఒక చిన్న ప్రయోగం చేసాం. 90s 1990, 80ల్లో చిరుతిళ్ళు ఏవైతే స్కూల్ చదువుకునేటప్పుడు చిరుతిళ్ళు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక్కొక్క మిత్రుడు ఒక్కొక్క చిరుతిళ్ళని తీసుకొచ్చి దాదాపు 30 రకాల ఆనాటి చిరుతిళ్ళని ఇక్కడ ఏర్పాటు చేసాం. మీరు చూసే ఉంటారు. ఆనాటి ఊరబెట్టిన ఉసిరికాయలు, మామిడి బద్దలు, తేగలు, అదేవిధంగా పెప్పర్మెంట్ బిల్లలు, స్ట్రాంగ్ బిల్లలు, ఇలా రకరకాల దిల్ పసంద్ అని, బ్రెడ్ అని, స్వీట్ బ్రెడ్ అని, ఇలాంటి రకరకాల మిత్రులందరూ తీసుకొచ్చారు. మామిడి తాండ్ర, తాటి తాండ్ర, నల్ల తాండ్ర, ఈ ఉడకబెట్టిన దుంపలు ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ అందరినీ చిన్నతనంలోకి తీసుకువెళ్ళి ఆనాటి రోజులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమానికి నిర్వాహకులైనటువంటి ప్రధానంగా ముందుకు వచ్చి అందరినీ ఏకతాటిపైకి ఒక వేదికపైకి తీసుకొచ్చినటువంటి మిత్రులు కమల్ కుమార్, అనిల్, అదేవిధంగా విజయ్ కుమార్, చిరంజీవి, ఆళ్ళ పాండురంగు, ఇంకా గొర్రెల సతీష్, ఇలాంటి మిత్రులందరికీ మీ మీడియా తరపున మీ మీడియా సాక్షిగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యార్థులందరూ కలుసుకోవడం అనేది చాలా సుపరిణామం. ప్రతి చోట కలుస్తున్నారు ఈ మధ్య ఆత్మీయ కలయికలు అని చెప్పేసి అన్నీ. కానీ ఇక్కడ కలిసిన ఆత్మీయ కలయికకి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి చోట ఏబిసి అని సెక్షన్లు ఉంటాయి. ఏదో ఏ సెక్షను, బి సెక్షను, సి సెక్షన్లో కలుస్తారు. కానీ ఇక్కడ ఏబిసి 3 సెక్షన్లు కలిపారు మన ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒకే సెక్షన్ కింద. అది ఈరోజు జరిగిన గొప్పతనం. అందువల్ల ఆ విధంగా మా స్కూల్ నేర్పింది కూడా అదే. ఎన్ని సెక్షన్లు ఉన్నాయని కాదు, అందరం ఒకటే అని చెప్పి అదేవిధంగా ఏకరూప దుస్తులతో ఈరోజు కలుసుకోవడం అనేది ఏ స్కూల్లో కూడా జరగలేదు, ఎక్కడ జరగలేదు. అది ఒక్క ఈ సెయింట్ పీటర్స్ హై స్కూల్లోని మాత్రమే జరిగింది. భవిష్యత్తులో కూడా 100 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి ఇక ప్రతి ఏడాది కూడా ఈ విధంగా కలుసుకొని అందరి కష్ట సుఖాల్లో కూడా అందరం ఐక్యంగా ఉండి ఒకరికొకరు తోడు నీడగా ఉండి ఇక్కడ ఒకరికొకరికి చాలామంది కొంతమందికి అన్నదమ్ములు ఉండరు. అయినప్పటికీ కూడా ఇక్కడ 100 మంది అన్నదమ్ములు ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ ఈ కలయిక జరిగింది. ఇది భవిష్యత్తులో కూడా మేము అందరం కొనసాగించుకొని ఇదే కాకుండా కేవలం కలవడే కాకుండా సామాజిక కార్యక్రమాలు కూడా ఏర్పాట్లో కూడా మేము అందరం చర్చించుకొని ఏదో కార్యక్రమం చేయడానికి కూడా ముందుకెళ్తాము. ఆ విధంగా అందరూ కూడా సహకరించుకొని ఈ విధమైన కార్యక్రమాలు ముందు జరిపిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మొత్తం స్నేహితులందరికీ కూడా ప్రధానంగా ఈ కార్యక్రమం ఏర్పాట్లో ఈ కమల్ కుమార్ ఏర్పాటు చేసిన చాలా కష్టపడాడు. 1 రోజుల పాటు కష్టపడి అందరినీ ఏకతాటి మీదకి తెచ్చి ఈ విధంగా గ్యాదర్ చేయడం అనేది చాలా శుభపరిణామం. ఈ విధమైన కార్యక్రమాన్ని ముందు కూడా నడిపించుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు.